హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. వేదవాళ్ళ స్కూల్లో అయితే పిల్లలు స్నాక్స్ తీసుకెళ్తుంటారు. అందరూ స్నాక్స్ తీసుకొస్తారు, నువ్వు పెట్టవు మమ్మీ అని చెప్పి నాతో గొడవ పడుతుంటది. స్నాక్స్ కిందకి నువ్వు ఫ్రూట్స్ తీసుకెళ్ళని చెప్పి నేను చెప్తుంటాను. ఎప్పుడో ఒకసారి తనకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే తీసుకెళ్తుంది. ఫ్రైడే మార్నింగ్ నేను తనతో చెప్పాను అల్లం రబ్బా చేస్తా ఈ రోజు అని. అల్లం రబ్బా అంటే ఏంటి మమ్మీ అని క్వశ్చన్ వేసింది నాకు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నీకు చేసిస్తానని నేను చెప్పాను. చాక్లెట్ లాంటిది కానీ చాక్లెట్ కంటే హెల్దీది అని చెప్పాను. మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో సైకిల్ పైన వచ్చి అల్లం రబ్బను 1 రూపీ 2 రూపీకి అమ్మేవాళ్ళు. టైంకి చేతిలో పైసలు లేనప్పుడు అయితే ఇంట్లో ఉన్న ఖాళీ సామాను బీర్ సీసాలు వేసి అల్లం రబ్బ కొనుక్కునే వాళ్ళం. చిన్న పాత సామాన్ తీసుకొని చిన్న అల్లం రబ్బ ముక్కి ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన దాన్ని పట్టుకొని 1-2 గంటలు తినేవాళ్ళము. మీ చిన్నప్పుడు కూడా ఎవరైనా ఇలాగే చేస్తే నాకు కామెంట్ చేయండి. మొత్తానికి అల్లం రబ్బ అయితే రెడీ అయ్యింది. నేను యూట్యూబ్లో చూసి చేశాను. యూట్యూబ్లో చక్కెర వేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది, చక్కెర లేకుంటే పర్ఫెక్ట్ రాదని అన్నారు. చక్కెర వేయకుండానే బెల్లంతోనే నేను పర్ఫెక్ట్గా చేయగలిగాను. ఇక్కడ నేను చక్కెర హెల్తీ కాదు కాబట్టి పోతుంది ఉంటుంది అని చెప్పి బెల్లంతోనే ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పాపకు కూడా అల్లం రబ్బ అంటే ఏంటో తెలిసిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.